నిన్న కేసీఆర్ అయితే 48 గంటల బహిష్కరణ తర్వాత ఈ ఏదైతే ఎలక్షన్ కమిషన్ బహిష్కరించిందో దాని తర్వాత రామగుండంలో మళ్ళీ పునఃప్రారంభించడం అయితే జరిగింది. దాని గురించి ఇక్కడ వార్తనే చూడొచ్చు. కేసీఆర్ తొండి చేసేటోడే ఒట్లు పెట్టుకుంటాడు. రేవంత్ ఒట్లపై కేసీఆర్ సెటైర్లు, సింగరేణిపై కుట్ర జరుగుతుంది. ఎన్నికల తర్వాత అదానికి కట్టెడతారు. కాంగ్రెస్ బీజేపీలు నా గొంతు నొక్కారు. నా బస్సు యాత్రలో వాళ్ళు గుండెలు వణుకుతున్నాయి. ఇద్దరు కుమ్మక్కైన నా ప్రచారంపై నిషేధం. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. 14-15 సీట్లు వస్తే సింగరేణి కాపాడుకుంటాం. రామగుండం రోడ్ షోలో కేసీఆర్ ఇక్కడ ఎందుకన్నాడంటే 14-15 సీట్లు వస్తే సింగరేణి కాపాడుకుంటామని ఎందుకన్నాడంటే అంటే ఇప్పుడు మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం సింగరేణి సంస్థ మీద చాలా పెద్ద కుట్ర వేసింది. ఏం కుట్ర అంటే అది ప్రైవేటీకరణ. సింగరేణి తీసుకుపోయి ఆ సంస్థను తీసుకుపోయి ప్రైవేటీకరణ చేద్దామని ఒక ఆలోచనతో అవుతుండే. అయితే దాన్ని ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం ఉండేసరికి దగ్గరను కూడా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఏది మోడీ దోస్త్ ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన పేరు ఆయన ఉంటాడు కదా ఒక ఆయనే అదానికి అప్పు ఇవ్వదాం అనుకున్నారు ఏది సంస్థను. కాకపోతే ఇక్కడ ఉన్నది ఆషమాష ముచ్చట కాదు కదా, కేసీఆర్ ఉన్నాడు. అప్పుడు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి దగ్గర కూడా రానియలే, ఆ ప్రాంతం కూడా అసలు టచ్ కూడా వేయనిలే మోడీని. అందుకే ఈరోజు సింగరేణి ఉన్నదంటే వాస్తవాన్ని 100% కేసీఆర్ ఉన్నాడు కాబట్టి సింగరేణి ఉన్నది. అందుకే అంటున్నాడు ఇక్కడ ప్రభుత్వంలో మేము లేము, రాష్ట్ర ప్రభుత్వం మేము లేము, కానీ పార్లమెంట్లో 14-15 సీట్లు ఉంటే ఖచ్చితంగా దగ్గర కూడా రానివ్వు అని ఇక్కడనైతే క్లారిటీగా చెప్తున్న సందర్భం అయితే చూస్తున్నాం. ఇంకొకటి ఇక్కడ యశస్విని రెడ్డి ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై తిరగబడ్డ జనం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతున్నా పథకాలు అమలు కాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన నేతలు తిప్పలు తప్పడం లేదు. శుక్రవారం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి సైతం అలాంటి అనుభవమే ఎదురైంది. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య తరపున యశస్విని రెడ్డి గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఆమె ఓ గ్రామానికి వెళ్ళగా 4 నెలలైన ఒక్క హామీ కూడా అమలు కాలేదని ప్రజలు తిరగబడ్డాడు. కోడలు ఎమ్మెల్యే అయితే అత్తపెత్తనం అవుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీటింగ్లకు వస్తే యశస్విని రెడ్డిని నిలదీద్దామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈడ పాలకుర్తిలు చూసుకున్నట్టయితే అత్త ఎమ్మెల్యేనో అర్థం కాదు, కోడలు ఎమ్మెల్యేనో అర్థం కాని పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది క్లుప్తంగా. ఎందుకంటే జనాలు ఒక అయోమయ స్థితిలో ఉన్నారు. ఆ యశస్విని రెడ్డి ఎమ్మెల్యేనా లేకపోతే వాళ్ళ అత్త ఎమ్మెల్యేనా? ఎందుకంటే ఇప్పుడు ఈమెను పోయి కలవాలన్నా ఆమెను పోయి కలవాలన్నా ఎవరిని పోయి కలవాలనే విషయం ఆడ అర్థం కాకుంటున్న జనాలకు. ఒక క్లారిటీ లేదు జనాలకు. ఇక్కడ ఏంటంటే ఎవరు ఎమ్మెల్యే, మరి ఎవరు చెప్తూ పనులు అవుతాయి, ఎవరిని కలవాలి మేము, ఆడ ఉంటాయి కదా చిన్న చిన్న సమస్యలు, అవన్నీ చెప్పుకుందాం అని పోతే ఆడ అర్థం కాని పరిస్థితి ఏర్పడి పాపం జనాలు ఏంటంటే ఒక రకంగా ఆందోళనకు గురైన పరిస్థితులు అయితే చాలా ఉన్నాయి అక్కడ. అందుకనే ఏం చేసిరంటే ఎవరు ఆమె కడియం కావ్యకు మద్దతుగా ప్రచారం తిరుగుతుంటే జనాలంతా అంటే తిరగబడ్డారని ఇక్కడ ఒక వార్తనైతే మనం చూసుకోవచ్చు.